సో గాయస్ కెమెరా అయితే అక్కడ సెట్ చేసిన. సో కెమెరా అయితే అక్కడ సెట్ చేసిన. సో వాడు వస్తాడు, వానికి ఆల్రెడీ చెప్పిన. సో ఆ ఛాయ్ సార్లు ఆడేటట్టుంది, ఇంకా రావట్లేడు వాడు. సో వస్తాడు మళ్ళీ సార్ కాల్ చేద్దాం. సో ఫోన్ కూడా బిజీ వస్తుంది మంది అనుకుంటా. చూడ ఛాయ్ తాగితే రోజు వండుకోపో. నువ్వు పని చేయి, అటు సైడ్ నిలబడి అప్పుడప్పుడు కెమెరా ఆగిపోతుందా ఆన్లో ఉన్నదా అప్పుడప్పుడు చూడు. కెమెరా ఆగిపోతుంది మధ్య మధ్యలో, సో చూడు అప్పుడప్పుడు. సో వీడు వేరే కాల్లో మాట్లాడుతాను, కాల్ లిఫ్ట్ చేస్తలేడు. వస్తా అని చెప్పింది కానీ కాల్ లిఫ్ట్ చేస్తలేడు. ఇది ఒక టెన్షన్, ఇప్పుడు కొత్త టెన్షన్. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ట్రై. హలో, తొందర రారా. ఓకే. సో గాయస్ వాడు వస్తున్నా అంటుండు కదా, నేను ఒక గ్లాస్ పట్టుకొని ఉంటా. అటు దాంట్లో కలిపి ఉంది, ఇటుదైతే అదనమాట. కొంచెం వేడిగానే ఉంది, అంటే ఏం చల్లగా గాలే. సో చూద్దాం. అన్నంత మాత్రం ఏం లేదు, బాగానే ఉంది. సో మనం పెడితే అట్లా ఉంటుంది అన్నమాట. సో వాడు వచ్చినాక వీడియో మళ్ళీ కంటిన్యూ ఉంటుంది, సో చూసేయండి. 2000 years later. సో గాయస్ వాడైతే వచ్చేసిండు, టీ గ్లాస్ పట్టుకొని ఉంటా. చూడండి, ఏం లేదు దారా, ఎటున్నది ఎట్లేదు. బయటికి పోదామని చెప్పినా కదా, చాయ్ తాగుతావు తాగు. తాగవా, నేను తాగట్లేనారా. మళ్ళీ బయటికి పోతాం కదా, లేట్ అవుతుంది. మళ్ళీ చాయ్ తాగుతా కొంచెం ఆకలి చచ్చిపోతుంది కదా, అందుకనే. అన్నం తినకపోతే ఇంకా జాగ అయితే. అరే తాగురా, ఏం కాదు. లేను వాడు కూర్చోపో, ఓరి మమ్మల్ని కూర్చోపెడతాను. లేను లే వాడు ఇటు కూర్చుంటాడు, ఇటు కూర్చుంటారా. మిరియాలు కాదురా, నేనే చేసిన చాయ్, అల్లం వేసి. ఎట్లుంది చాయ్? ఘాటుగా ఉంటుందా రెడన్నా? ఘాటుగా ఉండనికేమన్నా అదారా? టేస్ట్ లేదా నేను పెట్టిన చాయ్? అట్లా ఉంటుంది, మనం పెడితే మరి. ఎట్లా ఉంది? తీయగా ఉందా? ఘాటుగా ఉందా? ఘాటు ఎందుకు ఉంటుంది రా? అలా ఎక్కువ ఇష్టమా? అలా ఎక్కువ ఉంటుంది. మరి ఇంత ఘాటుగా ఉందండి. ఎంత ఘాటు ఉందిరా? నాకు మంచిగానే ఉంది ఇక. మండుతాంది. నాకు కూడా కొంచెం ఏదో కడుపులో మండినట్టు అనిపిస్తుంది అంతే. నాకు కడుపులో కాదు, నాలుక మండుతాంది. నాలుక మండుతా. అరే చాయ్ తాగితే నాలుక మండుతా? అరే పిచ్చాను, అరే నువ్వేమన్నా నాకేం చెప్పి నాలుక మండుతా. నాకు కొద్దిగా చాయ్. తాగురా. నువ్వు తాగింది ఎవరు తాగుతారా? తాగు, తాగురా తాగురా. తెల్లదా ఆయన మన అయినా కానీ తాగినా కానీ ఏమైంది? గొంతులో నాలుక మండుతుంది. నాలుక గొంతు ఎందుకు మండుతుందిరా చాయ్ తాగితే? మండతారు అల్లం ఎక్కువ. నాకు అల్లం ఎత్తే ఏం వేసినా నాకు కడుపులో మండదు, ఎక్కడ మండదు నాకు.
నీకు చాయ్ నా తాగుద్ది అట్లా సింగిల్ అయిపో. నన్ను తాగని చెప్పి నువ్వు తాగపోయిందా నువ్వే తాగినావుగా, నీకు తాపిద్దాం అనుకున్నా తాపించినా. నీకు తాపించడు కాదురా, బయటికి పోతాను కదా తాగుదాం అనుకున్నా. చిక్కటి పాలు ఎట్లా వేసిందంటున్నా చాయ్. అల్లం వేసేది కానీ అల్లం ఎక్కువైనట్టుంది. మనదాందా ఎట్లుంది లోపల? నోరు గుర్తు పడతాను. ఏం చేసేవానా నేనేం చేస్తారా చాయ్ని? ఎట్రా రే, చాయ్ తాగి వాటర్ తాగొద్దురా. ఆగానే పడతాను. చాయ్ తాగి వాటర్ తాగుతారా రా? పనులు ఊడిపోతాయంట. చాయ్ తాగి వాటర్ తాగొద్దు అనే, పనులు ఊడిపోతాయి. చాయ్ తాగి వాటర్ తాగొద్దు. పిచ్చోను వారా, అలా ఏమో చేసినావా నాకు పడతాను. నేనేం చేయలే. తొల చెప్పు కలిపిన ఇట్లా మళ్ళీ చాయ్ ఎవడన్నా జోలో చెప్పు కలుపుతారా రా? పడుతుంది మరి. నీకు అడగడం మంచిగానే ఉంది, నేను చెప్పడం మంచిగానే ఉంది. అల్లం వేసిండ్రా, అల్లం ఎక్కువ పడ్డట్టుంది. నువ్వు చాయ్ నాకు తాగా, నువ్వు తాగలేదు చాయ్. అరే నేను రోజు తాగుతాను ఈ మధ్యలో. అలా ఏం చేసినా చెప్పాను, వాళ్ళు చాయ్ తాగుతలేదు. నేనేం చేయలేరా, చాయ్ నేను తాగుతాను ఈ మధ్యలో అప్పుడప్పుడు అట్లా అలవాటు చేసుకున్నాను అనమాట. ఎట్లుంది లోపల? ఫస్ట్ నేను చేసిన ఫస్ట్ టైం చాయ్ చేసిన, అది నీ మీద ప్రయోగం చేసిన. కానీ ఏం కాదురా, చాయ్కి ఏం చచ్చిపోరు, అదే విషయం కలపలేరా అలా. ఇప్పుడు చాయ్ పెట్టిన, ఏం పెట్టినా అల్లం వేసిన, కొంచెం ఎక్కువ పడ్డట్టుంది. ఇద్దరు కలిసి ప్లాన్ వేసి ఏం ప్లాన్ వేయలే. నీ మీద ప్లాన్ ఏం చేస్తాం రా మేము? కలపలేదు పడతాను. మనం చాయ్ తాగాలి, నాకు తాపించి. అరే నేను కొంచెం తాగిన కదా అలా. నన్ను ఏమో మొత్తం తాగను, నువ్వు కొంచెం తాగుడే. నాకు తాగుదే అట్లే, అందుకే తాగలే. ఎండకి ఎట్లా అనిపించింది అందుకే. అరే వాటర్ తాగొద్దురా, పనులు ఊడిపోతాయి. చాయ్ తాగితే వాటర్ తాగొద్దు, పనులు ఊడిపోతాయి. ఊడిపోతాయి నా ముందర తాగు. వాటర్ రా, వాటర్ ఏంటి? చాయ్ తాగొద్దు అట్లా. ఏంటి వాటర్ తాగి చాయ్ తాగుతారా? చాయ్ తాగి వాటర్ తాగుతారా? ఫస్ట్ వాటర్ తాగాలి, తర్వాత చాయ్ తాగాలి. ఏం చేయలే నేను. ముక్కులో పోతే ఏ నుంచి వస్తాయి కొట్టరాదు. ఏమైంది, మంటుందా ఇంకా? ఎట్లెట్లుంది? అంత మంచి గీసి చాయ్ ఇంకెంత ఇంతకంటే మంచిగా ఇప్పుడు వేసిండు చిక్కటి పాలు, మళ్ళీ దాంట్లో చక్కెర ఒక పాల లేదు, ఒక పాల ప్యాకెట్ మొత్తం పెట్టి పాలు పోసి అలా కొన్ననే నీళ్ళు పోసి చేసిన. ఎందుకంటే వీళ్ళు లేనప్పుడు చాయ్ చేసుకోవడం నాకు అలవాటు కావాలి కదా. వీళ్ళు ఊరికి పోతారు, అటు ఇటు పోతారు, అప్పుడు నాకెట్లా అని చెప్పేసి నేను చేసిన. అల్లం కొంచెం ఎక్కువ వేసిన. దానికే మండుతుందా? నాకు మండని కడుపులో నీకే మండుతుందా? నీకు స్పెషల్ చాయ్ చేసినావా, నీ కడుపులో మండుతుందా రా? నిజంగా రా, ఆడదాకా మండితే ఏం చేయమంటావు? నేను ఏమైనా చేసినా? నేను చాయ్ పెట్టినరా, చాయ్ పెట్టినా, నేనేం చేయలే. అరే కూర్చోరా, పోదాం రా, బయటికి ఇంటికాడే ఉంది. ఏంటండి నిజం చెప్పు, ఏమైతుంది అసలు నీకు? వాడు కావాలని చేస్తాను తెలుసా ఇప్పుడు, అదైతుంది ఇదైతుంది అని చెప్పేసి. అట్లే చెప్పు. అవునా, అట్లా తినకూడదు. ప్లాన్ ఏం లేదు, చెప్తా, కూర్చో, ఓ నిమిషం కూర్చో. ఏమైతుందో నాకు క్లారిటీ చెప్పు, నేను చెప్తా ఏం చేసినా. నేనేం చేయాలి? అల్లం వేసిన, అల్లమే వేసినరా? వద్దు, నేను ఎటు పంపాను, అల్లమే వేసిన అని చెప్పిన. సరే నీకు బాత్రూమ్ వచ్చినా ఇక్కడ కూర్చో, ఈడ కూర్చోరా, పోయేదే లేదు.
ఉండాల్సిందే నువ్వు ఈడ ఉండాల్సిందే. అరే అమ్మ ఫోన్ చేస్తాను చేయని చేయని ఉండు. ఏం చేయలేరా అంటే ఆగురా, నాకు గోకుడు పుడతా ఉంటే డిస్టర్బ్ చేస్తాను. సింహం గోక్కునేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు, లేపేస్తుంది. ఏయ్ నేను చెప్తా కూర్చో, నేను చెప్తా కూర్చో. కూర్చోరా, ఏమైతుంది చెప్పు, నాకు క్లారిటీగా చెప్తాను నేను. ఎవరు మండుతుంది, కడుపులో మండుతుంది. ఇక కూర్చో, చెప్తుందా ఒకసారి. ఇక వాటర్ తాగు కొంచెం, ఆడ కూర్చో. ఇక ఆడ కూర్చో, ఇత్త కూర్చోరా. ఇక కొన్ని వాటర్ తాగు, గుండె గట్టిగా చేసుకో. సో ఆ ఛాయలు ఏం చేసిన అంటే నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? అంత మించి ఏమేస్తావురా? చక్కెర వేసిన, పాలు పోసిన, చాపత్తి వేసిన, అల్లం వేసిన, ఇంకొకటి కూడా వేసిన. అదేందో నువ్వే కనుక్కో. సరే, జోలో చిప్పు కాదు, జోలో చిప్పు కంటే డేంజర్ అయింది. నేను చెప్పనా? కారం వేసిన ఛాయ్లా, కారం ఛాయ్. మా ఇద్దరు గొడవ పెడతావారా నువ్వు, అందుకే కారం వేసిన. అది కూడా మొత్తం స్పూన్ మొత్తం వేద్దాం అనుకున్నా కానీ వద్దు సత్తడని చెప్తే కొంచెం తక్కువ వేసినా కానీ ఎట్లా టేస్ట్ మంచిగా ఉందా ఛాయ్? స్పెషల్ ఛాయ్, 1000 రూపాయలు పెట్టినా దొరకదు. హర్యానా ఛాయ్ అది. లేదు కూర్చో, కొద్దిసేపు మండనిరా. మాకు మొన్న గొడవ పెట్టినప్పుడు సంబరం అనిపించింది. బాధ బయటకు లోపల మాట్లాడుతుంది. కొద్దిసేపు కూర్చో, మేము కూడా చూడాలి. కొద్దిసేపు చూస్తాం, కూర్చోరా. ఇంకా కొంచెం ఉప్పు కారం అన్ని మిక్సింగ్ చేద్దాం అనుకున్నా కానీ మరి కాదు. సరే నా బాధ్యతే కానీ అంత తెలిసినావు నువ్వు, అన్ని చేసినావు నువ్వు, నీకు ఆ కలర్ కూడా తెలుస్తలేదు అంటే నువ్వు ఎంత తెలియగలవని. చాయ్ పత్తి అనుకోని చాయ్ ఫస్ట్ డౌట్ వచ్చి నువ్వు చాయ్ ఎందుకు తాగను, చాయ్ తాగుతాను. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. చాయ్ ఏం కలుపుతాం రా? చాయ్ తాగుతాను. అన్న పెట్టినట్టు స్పెషల్ చాయ్ తాపిచ్చిరు. చెప్పు. మళ్ళీ ఏం తాగకుండా చాయ్ మళ్ళీ ఏడుతున్నాము, కసేదాపించింది మళ్ళీ ఏడుతున్నాము. నాకేమన్నా అయితే అన్న బాధ్యత తినకుండా దావేరేడు దాన్ని చూడు వాడు. ఏమో మళ్ళీ ఏడుతున్నామ్మా. ఏం లేదు, ఉండే మాకు చేస్తావు. అమ్మకు కూడా చెప్తున్నా, నీ బాధ్యత. నాకు ఏమైనా నీ బాధ్యత. నాకు సంబంధమే లేదు. సో అరే ఏలేరా జోక్ అన్నా, ఏం వేయలే. నాకు ఎందుకు పడుతున్నావు? నువ్వు ఏమనుకుంటున్నావు? ఏముంటుంది? ఏం వేయలే కానీ కారం వేసిన కొంచెం. సో కెమెరా ఏడుందో చెప్పనా? నీ ఎదురుగానే ఉన్నా, చూసుకో. చదవరా అట్రా. అరే ఇగో ఇట్రా ఇక్కడ పైన రా. ఈడో చూడు. నువ్వు ఏడైతే పెట్టినావు ఆడనే పెట్టిండ్రా, ఊపడకుండా దాని వెనకాల. అట్లుంటుంది మనతోని, అట్లుంటుంది. బిత్తిరిది చేయనీకి రాదు, ఏం రాదు.
కొంచెం ఇంకొంచెం వేస్తే ఇంకా మంచిగా ఉండదు కదా అంత ఆట ఇంకా ఇంకా ఆడుకుంటే ఇంకా చూడాలనిపిస్తుంది నాకు. సో వీడియో ఎట్లుంది? కాదు కానీ వీడియో చూసిండా? వీడియో ఎట్లుందంటాను? వీడియో ఏంది వాడితో చేసినాం కదా, వాడికి తెలియాలి. వాడు నా మీద చేసినప్పుడు నా వీడియో చూసి సంబరపడ్డాడు కదా, ఇప్పుడు వాడి వీడియో నేను చూసి సంబరపడతా కదా. సో గాయస్ వాడు సింగిల్ పోయి కడుక్కుంటాడు, వాని పరిస్థితి కొంచెం తేడానే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. చెప్పు నీ బాధ ఎట్లుంది, ఏముందో చెప్పు. ఏం లేదు చెప్తానికి ఏం లేదు. కూసో కూసో, ఎట్లుందో చెప్పు. సోఫా ఇరుగుతుంది, ఎట్లుందో చెప్పు. ఎట్లుంది నీ సిచ్యువేషన్? సో ఇది గాయస్ వీడియో. వాడు ఏం చెప్పలేడు, మండిపోతుంది వాడిని, నాకు అర్థమైపోయింది. వాడు మన జోలికి వస్తే ఇట్లుంటుంది, ఇంకోసారి మన జోలికి కాదు కదా, మన దగ్గర కూడా రావద్దు వాడు. అట్లుంటుంది మనం మనతో పెట్టుకుంటే. నువ్వు నన్ను ఏం చేయలేవురా, చూసుకుందాం. ఏమంటావు? అసలు నిజాలు బయట పోయి తాగి అసలు ఇగో మళ్ళీ కావాలని వీడు రెచ్చగొడతాడు. ఈసారి నీకు అన్ని పై మారలు ఈసారి- బయట పెట్టుకుంటుంది. ఈసారి మిరపకాయలు నూరి మరీ ఎత్తారు అదే. సో ఇది గైస్ వీడియో. బాయ్. వీడియో నేను రియల్ చూపెడతా, వీడియో తీయకుండా నీకు రియల్ చూపెడతా.